నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ఇప్పుడు లేటెస్ట్గా ఒక స్కాండల్ వెలుగులోకి వచ్చింది. అది వివరాలలోకి వెళ్ళినట్టయితే 27 కోట్లు 27 crores లంచ్ కోసం జగన్ రెడ్డి గారి ప్యాలెస్లో ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. 27 crores ఫర్ లంచ్. స్కాండల్ ఎట్ తాడేపల్లి ప్యాలెస్, జగన్ రెడ్డి గారి ప్యాలెస్. ఆ లంచ్ స్కాండల్ ఏంటి? దాంతోపాటుగా జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో తాడేపల్లి ప్యాలెస్ అనేది ఆయన వ్యక్తిగతమైన నివాస గృహం, గవర్నమెంట్ బంగ్లా కాదు. అటువంటి ప్రైవేటు వ్యక్తిగతమైన బంగ్లాలో గవర్నమెంట్ మనీ, పబ్లిక్ సొమ్ము, పబ్లిక్ మనీ భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసి టోటల్గా 114 crores ప్రభుత్వ సొమ్ముని అధికార దుర్వినియోగం చేసి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎవడబ్బ సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని సొంత ఇంటి కోసం ఖర్చు పెడతారు? ఎవరు రెస్పాన్సిబుల్? పబ్లిక్ మనీని ఇట్లా మిస్యూటిలైజ్ చేయవచ్చునా? బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు బాధ్యత రహితంగా బాధ్యతల్ని విస్మరించి అధికార దుర్వినియోగం చేసి ఇంటి కోసం 114 కోట్లు 114 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. లంచ్ లాంటి అటువంటి సంఘటనలు. ఆ సంఘటనలు ఏంటి? దేంట్లో ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అన్న అంశాలు ఇంట్రెస్టింగ్గా డీటెయిల్స్తో సహా తక్కువ టైంలో వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇటువంటి కీలకమైన అంశాలు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చినాయి, మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది ద ప్యాలెస్ వర్సెస్ ద పీపుల్ అనేది మీరు గమనించాల. ప్రజల్ని విస్మరించి ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టారు కాబట్టి ద ప్యాలెస్ వర్సెస్ ద పీపుల్ ఏ విధంగా జరిగింది అప్పట్లో అనేది పరిశీలించినట్టయితే 3 వ్యక్తులు లంచ్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో తాడేపల్లి ప్యాలెస్లో 27 crores 37,050 అంటే 27,37,50,000 ఇది ఆయన ఖర్చు పెట్టింది లంచ్కి 3 వ్యక్తులకి. అంటే 5.475 crores ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టారు 3 వ్యక్తులకి. అంటే 1.825 crores పర్ ఇయర్ పర్ పర్సన్. ఒక వ్యక్తికి సంవత్సరానికి జగన్ రెడ్డి గారి ప్యాలెస్లో లంచ్ కోసం 1.825 crores అంటే 50,000 రూపాయలు ఒక్క రోజుకి ఒక్క మనిషికి లంచ్ కోసం జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. 50,000 ఒక్క మనిషికి ఒక్క రోజుకి భోజనం, గవర్నమెంట్ మనీ. ఎలా ఇది డైజెస్ట్ ఎలా చేసుకోగలరు పబ్లిక్? మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఒక సగటు వ్యక్తి, నార్మల్ సగటు వ్యక్తి నెలసరి ఆదాయం 15,000 నుంచి 2,000 రూపాయలు ఉంటుంది, ఇది డేటా ప్రకారం. మరి అటువంటి సందర్భంలో 50,000 రూపాయలు ఒక్క రోజుకు ఒక్క మనిషికి భోజనానికి గవర్నమెంట్ సొమ్ముని ఇన్వెస్ట్మెంట్ చేశారే, అది గ్రేట్నెస్ ఆఫ్ జగన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం, 5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ మనీతో తాడేపల్లి ప్యాలెస్లో 118 టన్నుల చికెన్, 118 మెట్రిక్ టన్స్ ఆఫ్ చికెన్, 23 టన్స్ ఆఫ్ మటన్ బిల్లులు పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో తినేశారు. అన్ని టన్నుల మటన్ తినటం ఏంటి? ప్రభుత్వ సొమ్ముతో తినటం ఏంటి? ఇంకొక అంశం, 5 సంవత్సరాల్లో ఎగ్ పఫ్స్, ఓన్లీ ఎగ్ పఫ్స్ 3.62 crores 3.62 crores ఓన్లీ ఎగ్ పఫ్స్ తినేశారు తాడేపల్లి ప్యాలెస్లో 5 సంవత్సరాల్లో. అంటే 72 లక్షల సంవత్సరానికి. అంటే 1,000 ఎగ్ పఫ్స్ పర్ డే, రోజుకి 1,000 ఎగ్ పఫ్స్, 1000 ఎగ్ పఫ్స్ పర్ డే తినేశారు తాడేపల్లి ప్యాలెస్లో. ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ మనీ. ఎలా సాధ్యం ఇది? వేరే వాళ్ళకి సాధ్యం కాదు. జగన్ రెడ్డి గారి ప్యాలెస్లో మరి వ్యూ కట్టర్ అన్న పేరుతోటి కాంపౌండ్ వాల్లో 30 అడుగుల ఫెన్సింగ్, భారీ ఫెన్సింగ్, లోపల వాళ్ళు బయటకు కనపడదు, బయట వాళ్ళు లోపలికి కనపడకుండా ప్రభుత్వ సొమ్ము వెచ్చించి
12,85,000 ఆ ఫెన్సింగ్ ఖర్చు ప్రభుత్వం భరించింది. అంటే ప్రజల సొమ్ముతో సొంత ప్యాలెస్కి అటువంటి ఫినిషింగ్ వేసుకున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగారా అంటే 5వ పాయింట్, ఫర్నిచర్. జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ రిపేర్స్ కోసం 50 crores 50 కోట్లతో ప్యాలెస్లో ఫర్నిచర్ రిపేర్స్. సోఫా 4.5 crores, ఎయిర్ కండిషన్ 1.5 crores, వీడియో కాన్ఫరెన్స్ కోసం 3.45 crores గవర్నమెంట్ మనీతో ప్యాలెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక 6th పాయింట్, టెంపుల్ సెట్టింగ్ వేశారు. ఉగాది పండగ రోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తాడేపల్లి ప్యాలెస్లో ఈ సెట్టింగ్ అరేంజ్మెంట్ చేసింది ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అందుకే జైలుకి వెళ్ళాడని నేను అనలేను, కానీ దేవుని సెట్టింగ్ ఇంట్లో వేశారు. అది కూడా 1.5 crores 1.5 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో. ఇది యాక్సెప్ట్ చేయగలరా ప్రజలు? చూస్తున్న మీకేమనిపిస్తుంది? అంతేకాకుండా ఆ ప్యాలెస్లో విండోస్, డోర్స్ మాడిఫికేషన్ పేరుతో 73 లక్షలు ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ. అదేవిధంగా 7th పాయింట్, రోడ్ డివైడర్ పేరుతో జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళే రోడ్ డివైడర్ కట్టాలని పేరుతోటి 5 కోట్లు ఖర్చు పెట్టారు. 5 crores. జగన్ రెడ్డి గారి ప్యాలెస్ దగ్గర అప్పట్లో ప్యాలెస్ ఆయన ఆక్యుపై చేసుకునే సందర్భంలో ఆ రోడ్డు మొత్తం చిన్న పూరి గుడిసెలు లేదా పేదవాళ్ళు నివసించే చిన్న చిన్న ఇళ్ళు ఉండే. ఆ ఇళ్ళు ఉంటే జగన్ రెడ్డి గారికి నచ్చలా, ఇక్కడ పేదవాళ్ళు ఉండటానికి లేదు అని ఆ ఇళ్ల మొత్తాన్ని లేపేసి లెవెల్ చేసేసి తీసి బయటపడేసి పంపించేశారు. దానికోసం 7.67 crores ఇన్వెస్ట్ చేశారు. పబ్లిక్ మనీ, ప్రజల సొమ్ము, గవర్నమెంట్ మనీ. ఇక 8th పాయింట్, తాడేపల్లి ప్యాలెస్లో ఎలక్ట్రికల్ రిపేర్స్, మెయింటెనెన్స్ పేరుతోటి 5 సంవత్సరాల కాలంలో 3.6 crores ప్రభుత్వ సొమ్ముని ఇన్వెస్ట్మెంట్ చేశారు. జగన్ రెడ్డి గారి ప్యాలెస్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కోసం 12 కోట్లతో ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు, 12 crores. ఈ విధంగా పెద్ద లిస్టు. అధికారికంగా తీసుకున్న ఆర్టీఐ ద్వారా పొందిన డేటా ప్రకారంగా ఈ 5 సంవత్సరాల కాలంలో సొంత ఇంటి కోసం ప్రభుత్వ సొమ్ము, సొంత సొమ్ము కాకుండా గవర్నమెంట్ మనీని 114 కోట్లు దుర్వినియోగం చేశారు. అయితే అన్నిటికంటే ఇంకా మనకి అర్థమయ్యే విధంగా దీన్ని కన్వర్ట్ చేసి చెప్పవలసి వస్తే ఈ 114 crores ఈ విధంగా సొంత ఇంటికి దుర్వినియోగం చేయకుండా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రజలకి అందించి ఉంటే ప్రజలు బాగుపడేవాళ్ళు, రాష్ట్రం బాగుపడేది. అది కదా చేయవలసింది రాజకీయ నాయకులు. ఆ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, స్టేట్ హైవేస్ ఆయన ఈ 114 crores-తో 1 కిలోమీటర్కి స్టేట్ హైవే నిర్మించాలంటే యావరేజ్గా 20 నుంచి 50 కోట్లు అవుతుంది. అంటే వీళ్ళు దుర్వినియోగం చేసిన ఈ 114 crores-తో 5 కిలోమీటర్ల రోడ్డు వేసి ఉండే అది వేయకుండా ఇలా దుర్వినియోగం చేశారు. రెండోది, 50 బెడ్లు కమ్యూనిటీ హాస్పిటల్ యావరేజ్ 25 నుంచి 30 కోట్లు అని అనుకుంటే జగన్ రెడ్డి గారు ఈ దుర్వినియోగం చేసిన ఈ అమౌంట్తో 4 హాస్పిటల్స్ కట్టవచ్చును. ఇక 3వ పాయింట్, డ్రింకింగ్ వాటర్. ఒక్క విలేజ్కి పైపుడు వాటర్ ప్రాజెక్ట్ అంటే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పైపు ద్వారా త్రాగునీరు అందించే ప్రాజెక్టు యావరేజ్ 1 నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుంది అని అనుకుంటే ఈ జగన్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్ చేసిన, దుర్వినియోగం చేసిన ఈ అమౌంట్ తోటి 20 నుంచి 100 విలేజెస్కి తాగునీరు పైపు ద్వారా అందించే అవకాశం ఉంది. అది చేయకుండా ఇది చేశారు. నా 4th పాయింట్, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కనుక ఈ అమౌంట్ వాడి ఉండుంటే 1 హెక్టార్కి సుమారుగా 0.6 నుంచి 3 lakhs అవుతుంది డ్రిప్ ఇరిగేషన్. ఒకవేళ ఈ అమౌంట్ని అక్కడ వాడి ఉంటే 30,000 నుంచి 1,80,000 హెక్టార్స్కి ఈ అమౌంట్ తోటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు కోసం వ్యవసాయ భూమి రైతులకు ఉపయోగపడే అవకాశం ఉండింది. ఆ పని చేయలా. నెక్స్ట్ నా 5వ పాయింట్ మనం ఒకసారి చూసినట్టయితే హౌసింగ్ సైట్స్ అంటే నిరుపేదలకి ఇళ్ళు కానీ ఇళ్ళు నిర్మించే విషయం కానీ ఒకవేళ యావరేజ్ ఒక్కొక్క ఇంటికి 5 నుంచి 10 లక్షలు అవుతుంది అని అనుకుంటే ఈ దుర్వినియోగం చేసిన ఈ అమౌంట్తో 11,000 నుంచి 22,000 ఫ్యామిలీస్కి
నిరుపేదలకి, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించే అవకాశం ఉండింది. మరి అలా చేయకుండా ఈ అధికార దుర్వినియోగంతో ఇంత అమౌంట్ని వేస్ట్ చేశారనేది బాధ కలిగించే అంశం. ఇక నా 6వ పాయింట్, అన్నదాత సుఖీభవ. ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తున్న స్కీమ్ ఒకటి ఉంది. మరి ఈ జగన్ రెడ్డి గారు ఆ టైంలో ఈ అధికార దుర్వినియోగంతో ఈ అమౌంట్ వాళ్ళ ఇంటికి ఖర్చు పెట్టకుండా అన్నదాతలకి ఇచ్చి ఉంటే 5.5 lakh రైతులు ఒక సంవత్సరం బాగుపడి ఉండేవాళ్ళు. ఇంకొక 7వ పాయింట్, తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా 15,000 ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క సంవత్సరానికి ఒక స్కీమ్ ఉంది. ఆ తల్లికి వందనం స్కీమ్లో ఈ జగన్ రెడ్డి గారు ఇంటికి పెట్టిన ఖర్చు కనుక వాడి ఉంటే 7.5 lakh స్టూడెంట్స్కి ఉపయోగం జరిగి ఉండేది. ఇంకొక నా 8వ పాయింట్, 20 స్కూల్స్, 500 స్టూడెంట్స్ ఉన్న ప్రైమరీ స్కూల్స్, ఒక 20 స్కూల్స్ అంటే యావరేజ్ 5 crores అని అనుకుంటే 20 స్కూల్స్ దీనికి వచ్చి ఉండేవి. ఇంకొక పాయింట్, 9వ పాయింట్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఉంది. 36,000 పర్ ఇయర్ పర్ పర్సన్. అంటే ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక పెన్షన్స్ 3,000 నుంచి 4,000 ఇస్తున్న సంఘటన మనకు తెలుసు. ఈ స్కీమ్లో జగన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగంతో ఇంటి కోసం పెట్టిన ఖర్చు కనుక వాడి ఉంటే 3 లక్షల మంది పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక్క సంవత్సరానికి 3 లక్షల మంది లబ్ధి పొంది ఉండేవాళ్ళు. సో ఈ విధమైన వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వెచ్చించవలసిన ప్రభుత్వ సొమ్ముని అధికార దుర్వినియోగం చేసి ఇటువంటి సొంత ఇంటి కోసం వాడటం అనేది ఏ విధమైన రాజకీయం, ఏ విధమైన విచక్షణ, ఇది ఎలా సాధ్యం? ఇది ప్రజలకి యాక్సెప్ట్ చేయగలరా? ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మరి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని అంగీకరించగలరు? దానికి గుణపాఠమే ఇప్పుడు 2024 ఎలక్షన్లో వచ్చిన సీట్లు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇట్లా చేసేది లేకుండే అనేది నా భావం. దీన్ని ఈ విధంగా వాడేది అనేది నా ఆలోచన. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.